అరెస్ట్ వారెంట్ అందుకున్న రాణా నాయుడు పోలీస్ వాహనం ఎక్కకుండా దిల్సుఖ్ నగర్ నుంచి ఖైరతాబాద్ స్టేషన్ కు కార్యకర్తలతో పాదయాత్రగా వెళ్తున్నారు. బావా ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. హాయిగా 2 పెగ్గులు వేస్తూ లైవ్ చూడు. తెలుగు బుద్ధి బిడ్డ రాణా బాబు, తెలుగు బుద్ధి బిడ్డ రాణా బాబు, తెలుగు బుద్ధి బిడ్డ రాణా బాబు. నెక్స్ట్ మలక్పేట్ సెంటర్లో తెలుగు మహిళలు నా కొడుక్కి ఆరతులు పట్టాలి. రాణా బాబు, రాణా బాబు, రాణా బాబు, రాణా బాబు, రాణా బాబు. వీళ్ళ నాన్నే అనుకున్నాం కానీ వీడికి ఎంత సీన్ ఉంది అనుకోలేదు. The politics of AP has taken a murky turn. Telugu movement seems to be carrying Rana Pratap to the CM's throne. Vasavi Datta, NDTV, Hyderabad. राजनीतियों का कहना है कि इस मूवमेंट का नतीजा बाई इलेक्शंस ही होगा. संदीप शर्मा, आज तक. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు ఎవరైతేనే ఇప్పుడు అందరి నోట ఒకే నామస్మరణ, రాణా బాబు, రాణా బాబు. రాణా బాబు నాయకత్వం. కరెక్ట్ అండి. అసలు ఈ ఉద్యమం చాలా ఆలస్యంగా మొదలైంది. మిగతా రాష్ట్రాల వాళ్ళకి, భాషల వాళ్ళకి యూనిటీ మనకి లేదండి. జై మరాఠీ అంటారు, జై అస్సాం అంటారు, జై మలయాళీ అంటారు, జై బెంగాల్ అంటారు. అసలు తమిళన్స్ వాళ్ళ భాషని, ప్రాంతాన్ని ఎంత అభిమానిస్తారో మనకు తెలియదా? ప్రతి తెలుగువాడు గర్వంగా తలెత్తుకోవాల్సిన రోజు సార్. దయచేసి ఉద్యమాన్ని రాజకీయం చేయకండి. ముఖ్యంగా మీ టీవీ ఛానల్స్ వాళ్ళు ఈ తెలుగు ఉద్యమాన్ని దయచేసి రాజకీయం చేయకండి, ప్లీజ్ ప్లీజ్. రాణా బాబు నాయకత్వం, రాణా బాబు నాయకత్వం, రాణా బాబు నాయకత్వం. రాణా గారు, మీరు అరెస్ట్ అయ్యే ముందు 2 నిమిషాలు మాట్లాడాలి. వద్దనా ఆడుతూ మీ ఉద్యమంలో నిజాయితీ ఉంటే మాట్లాడండి. వద్దనా నా మాటను. ఏంటి ఏంట్రా చెప్పు. తెలుగు తల్లి మీకు గౌరవం ఉందా లేదా? తెలుగు తల్లి వచ్చి అడిగితే నా ప్రాణాలు కూడా ఇస్తాను. తెలుగు తల్లిని మీరు ఎప్పుడైనా చూసారా? ఏంట్రా అర్థం లేని ప్రశ్న అడుగుతున్నావు? మనకి తెలుగు తల్లి ఉన్నట్టుగానే మిగతా రాష్ట్రాలకి తల్లి ఉంటుందా లేదా? ఎవరి తల్లి వాడికి ఉంటుంది. ఉంటే అంటే నీకు మిగతా తల్లులు అంటే పడదు, అంతేగా? పడదు. అంటే మలయాళం తల్లి, తమిళ తల్లి, మరాఠీ తల్లి, పంజాబీ తల్లి, బెంగాలీ తల్లి అంటే తెలుగు తల్లికి పడదు, అంతేగా? తెలీదయ్యా. మరి తెలియకుండా ఎందుకు ఫైట్ చేస్తున్నావు? అసలు భరతమాతకి తల్లులందరూ సవతులా, చెల్లెళ్ళ, కూతుళ్ళ కొట్టుకు చస్తున్నారు కదరా. నువ్వు ఉద్యమాన్ని తప్పుదారి పట్టిస్తున్నావు. పక్క రాష్ట్రాలంటే గౌరవం లేని నీకు జెండా వందనం చేసే హక్కు నీకు లేదు. జనగణమన పాడే అర్హత లేదంటాను. దానికి నువ్వేమంటావు? ఎందుకు లేదు? ఇది నా దేశం. నేను జనగణమన పాడతాను, జెండా ఎగరేస్తాను. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగ వంగ ఏ ఒక్క తల్లిని గౌరవించని నీకు మన జాతీయ గీతం పాడే అర్హత లేదంటాను. దానికి నువ్వేమంటావురా? నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నావు. కన్ఫ్యూజ్ చేస్తున్నానా? నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా? సరే, కన్ఫ్యూజన్ లేకుండా అడుగుతున్నా. అడుగు. నీ తమ్ముడు అమెరికాలో బిజినెస్ చేస్తున్నాడా లేదా? నీకు సింగపూర్ లో 5 స్టార్ హోటల్ ఉందా లేదా? సిక్కిం లో పవర్ ప్లాంట్స్, కాశ్మీర్ లో ఆపిల్ తోటలు ఉన్నాయా? అవన్నీ నా పర్సనల్ వ్యాపారాలు. ఆహా, అవి నీ పర్సనలే. నువ్వు ప్రపంచంతో వ్యాపారాలు చేసి దోచుకోవచ్చు, అదేమో నీ పర్సనల్. చెన్నై నుంచి ఒకటి వచ్చి ఇడ్లీ సాంబార్ అమ్ముకుంటే తప్పు. ఉడిపి నుంచి ఒక టీనీలు అమ్ముకోవడానికి వస్తే మాత్రం అది దోపిడి. రాయ్, నీ కారు డ్రైవర్ మరాఠీ, నీ పిల్లలకి ట్యూషన్లు చెప్పే టీచర్ బెంగాలీ, పక్షవాతంతో కాళ్ళు చేతులు పడిపోయి మంచాన పడ్డ నీ బాబుకి మూతి నుంచి కింద దాకా కడిగేది మలయాళీ నర్సురా. పైగా నువ్వు తిరగడానికి బెంజ్ కారు కావాలి. సాయంత్రం మందులోకి తినడానికి ఎక్కడో తమిళనాడులోని చెట్టినాడు చికెన్ కావాలి. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ రా బాబు, అది అడుగు, అలా అడుగు, అది. ఇప్పుడు దాకా చేసిందంతా గంగలో కలిసిపోయింది కదరా. మిమ్మల్ని ఏమంటారు? సూపర్ రా బాబు, సూపర్. క్యా బాత్ కియా, సూపర్. మమ్మల్ని ఐటమ్ గాళ్ళు అంటావురా? ఈరోజు మాకు దొరికిన ఐటమ్ నువ్వేరా. రేయ్,
నన్నే అవమానిస్తావురా? నువ్వు ఈ రాష్ట్రంలో ఉండడానికి మా మహిళలు ఒప్పుకోవడం లేదు. ఆడవాళ్ళనంటే కళ్ళు పోతాయిరా, మమ్మల్ని అంటే పర్వాలేదు, మా అమ్మనంటవరా సచ్చినోడు. అయ్యో నా చెల్లిని చంపేసిండు. ఇంకా చూస్తారండి? చంపేయండి, చంపేయండి, కుమ్మియండి. నిన్ను కొట్టిస్తున్నాడే, నిన్ను కొట్టిస్తున్నాడే. ఆడోళ్ళంటే గౌరవం లేదమ్మా ఇడికి. ఆడోళ్ళు మేము చేసుకుంటావరా కంత్రి ఎద్దావా. ఇడికి ఎలా కాదమ్మా, రాళ్ళు తీయండి, బ్యాగ్ రాళ్ళు పెట్టుకొని రండి, ఇడి కీలకి విరగొట్టండి. ఇంకా చూస్తారండి? చంపండి నా బట్టని. బుల్లమ్మక్క రాయే, రాయే, ఇంక చంపియే, ఇంక చంపియే. రాంబాబ్బా కుమ్మేసుకుందామా? కుమ్మేసుకుందాం కాదురా, కుమ్మేస్తా. తెచ్చండి, యాసిడ్ పోసండి. యాసిడ్ పోయిస్తావా? పోయించరా. రోలర్స్ తొక్కించేస్తావా? తొక్కించే, తొక్కించే, తొక్కించరా. సార్, ఈడిక్కడ మహిళల్ని జుట్టు పట్టుకుని కొట్టేస్తున్నాడు, అబద్ధమంతిని ఆడాలని చంపేస్తున్నాడు. ఇంకా చూస్తారేంటి సార్? అరెస్ట్ చెయ్యండి సార్, అరెస్ట్ చెయ్యండి. మీరు అభంశుమంతులని ఆడపిల్లల లంగాలు చీరలు కట్టుకుంటే ఆడవాళ్ళు అయిపోతారా? ఈడు బుల్లెమ్మక్క. బుల్లెమ్మక్క స్టేషన్ తీసుకెళ్ళి బట్టలు ఇప్పి చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. తాటకి శూర్పణఖలాగా నువ్వు కూడా రాక్షస జాతిలోనే పుట్టావు. మిమ్మల్ని చంపేసుకునే ఫెసిలిటీ మాకు త్రేతాయుగం నుంచి ఉంది. ఇంకోసారి ఆడ మగ తేడా అని వాగితే కలకత్తా తీసుకెళ్లి కాళికాదేవుని తల నరికేస్తా. పో పో. హాయ్ అండి, దిస్ ఇస్ గంగా. యా, ఆ రోజు చూశాను. చెప్పండి. ఏంటంటే మేడం, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఛానల్లో పనిచేస్తున్నాను. తీసేశారా? అయ్యో లేదండి, మీ ఛానల్లో జాబ్ ఇస్తే ఇక్కడికి షిఫ్ట్ అవుదామని. ఎందుకు? జీతం సరిపోవట్లేదా? అవునండి. అక్కడికంటే మేము తక్కువే పే చేస్తాం. పర్లేదండి. క్లియర్గా చెప్పు, ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు? మా రాంబాబు ఇక్కడే ఉండిపోయాడు కదండి, నేను కూడా ఇక్కడ జాయిన్ అయిపోతే ఇద్దరం కలిసి చేసుకుంటాం. ఏం చేసుకుంటారు? కెమెరామ్యాన్ గంగతో రాంబాబు. జనాలందరూ అలవాటు పడిపోయారండి. స్టేట్ మొత్తం అలా ఫిక్స్ అయిపోయిందండి. స్టేట్ మొత్తం రాంబాబుకి ఫిక్స్ అయ్యారు, కానీ నీకు కాదు. అది కాదు మేడం. చూడు గంగా, రాంబాబు చాలా కాన్సన్ట్రేషన్తో పని చేసుకుంటున్నాడు. నువ్వు వచ్చి అతన్ని డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదు. అయితే ఇవ్వరా మేడం? నో.
నువ్వెందుకు ఇస్తావే మమ్మల్ని నువ్వెందుకు కలునిస్తావు బావే నువ్వు రగులుతున్న మొగలి పదవే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అపోలో హాస్పిటల్ వెనకాల రాత్రులు కార్లు ఎందుకు ఆపుతున్నావే నీ మిడ్ నైట్ మసాలాల గురించి మాకు తెలియదు అనుకుంటున్నావా? మేము ఫాలో అవ్వట్లేదు అనుకున్నావా? కెమెరామెన్ గంగి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఫుటేజ్ ఉంటుంది నా దగ్గర. మా రాంబాబు కావాలి నీకు? ఇంకెవరూ దొరకలేదా? ఊర్లో అందరూ అయిపోయారా? ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? ఏయ్ ఇంకోసారి మా కుర్రాడిని వేసుకొని రాత్రింబవళ్ళు తిరిగినా లంచ్లకి డిన్నర్లకి వాడినా సీసం పోస్తా. ఏ సెక్యూరిటీ 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 కావాలంటే ఆడుతూ మావాడినులే. గెట్ లాస్ గంగా. నన్ను గెట్ లాస్ట్ అంటావా? నీ బాబు గెట్ లాస్ట్, నీ అమ్మ గెట్ లాస్ట్. దీనికి. నువ్వు